వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ రాకపోతే నాకు తెలిసిన రాసి వచ్చేసేవాడిని. ఎందుకంటే నువ్వు అడిగింది నాకు రాకపోవచ్చు, కానీ నాకు ఏదో ఒకటి వచ్చాను. తమన్నాలాగా ఉంటారు అమ్మాయిలు అందరూ అనుకుని పోయారు. అక్కడ తమన్నా రేగాయి. Now my next question is generally funny guys start off as the funny guys in school. Right. Were you the guy? Yeah, totally. Like always. Always the class clown, always the storyteller. Like I always had a story to tell. Okay. నుంచుని ఎప్పుడు ఒక 10 మందికి ఏదో సొల్లు చెప్తుంటా అనమాట. సో క్లాస్లో ఏంటంటే ఐ వాజ్ ఆల్వేస్ ద స్టోరీ టెల్లర్. ఈవెన్ లేటర్ ఆల్సో ఇన్ ఇంజనీరింగ్ ఆల్సో ఐఎమ్ ఆల్వేస్ ద వన్ హూస్ టాకింగ్ అ లాట్ ఇన్ ద రూమ్. Were you the front bencher, back bencher, middle bencher? I think I was a back bencher. Throughout I was a back bencher. Correct. Yeah. I would నేను ఎంత పాస్ అవడానికి ఎంత అవసరం అంతే చదివాను అనమాట. ఇంతకంటే ఎక్కువ మనకు వద్దని. అండ్ there was a lot of times where I used to go to an exam and వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నాకు ఆన్సర్ రాకపోతే నాకు తెలిసిన రాసి వచ్చేసేవాడిని. ఎందుకంటే నువ్వు అడిగింది నాకు రాకపోవచ్చు, కానీ నాకు ఏదో ఒకటి వచ్చాను. మై థియరీ వాజ్ దట్ యూ హ్యావ్ టు సీ ఎగ్జామ్లో దట్ డస్ దిస్ గై నో ఎనీథింగ్ ఆర్ నాట్. ఇది ఎంతో కొంత వచ్చారా అని. లక్ ఏంటంటే నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు రాదు, బట్ 8 questions ఇప్పుడు ఇదే సెట్ నాది క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్ 1 అనుకో, సెట్ నెంబర్ 2 ఉంటుంది కదా, దాంట్లో వేరే క్వశ్చన్ ఉంటుంది కదా, అది వచ్చి ఉండొచ్చు నాకు. సో నువ్వు అడిగింది నాకు రాకపోవచ్చు, కానీ నాకు ఏదో ఒకటి వచ్చు అని రాసి వచ్చేసేవాడిని. సో ఐ వాజ్ ప్రెటీ మచ్ ద బ్యాక్ బెంచర్. Okay. And were you also the victim of the Happy Days generation, that the watched Happy Days, joined engineering, that whole generation? You got doomed. No, I think Happy Days నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా. సో ఐ వాజ్ ఆల్రెడీ దేర్. Okay. సో victim of Happy అంటే ఎంటైర్ జనరేషన్ అవును హ్యాపీ డేస్ ఇంజనీరింగ్ అంటే ఇలా ఉంటుంది అట్లే ఉండదు. తమన్నాలాగా ఎవరు తిరిగారు కాదు, అంత వేరే బీట్ అది. చాలా మంది డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయారు. బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా అందరూ తమన్నాలాగా ఉంటారు అమ్మాయిలు అందరూ అనుకుని పోయారు. అక్కడ తమన్నా రేగాయి. ఇక చాలా మంది మా ఫ్రెండ్స్ మెకానికల్ జాయిన్ అయ్యారు. అక్కడ అసలు ఒక అమ్మాయి కూడా లేదు. అవును, చాలా కష్టంగా ఉండే. అవును, మెకానికల్ సిఎస్సిలో బాగుండేవాళ్ళు అమ్మాయిలు, సిఎస్సి ఐటీలో అమ్మాయిలు బాగుండేవాళ్ళు. ఓకే. ఈసీలో అయితే ఇప్పుడు నూనె పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. వాట్ వాజ్ యువర్ స్ట్రీమ్? ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే. కూల్. ఏం తెలియదు మనకి దాంట్లో. అది నీ అప్పటి ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారా? నాకు ఎప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఓన్లీ 3 or 4 friends and those friends are still in touch. Okay. I have 7 to 8 very good friends and all of them are most of them people who are not from the industry who are my friends. They are from ఒక 10-12 years నుంచి పరిచయం ఉన్నవాళ్ళు. And I still have the same set of friends. Okay. I think it's very necessary to be in touch with them. అంటే వాళ్ళే కొంచెం ఏంటంటే మనం స్ట్రిప్ చేస్తారనమాట. సో స్టారోగా తెరే ఘరమే జాకే పోయి పాల ప్యాకెట్ తీసుకురాపో అన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దోస్ పీపుల్ ఇన్ లైఫ్. కరెక్ట్. ఫిలాసఫీకి వచ్చేసిన మధ్యలో